Yeah. ఇప్పుడు ఏదో మనం సినిమాల్లో చూపించినట్టుగా ఒక వెర్షన్ చూపిస్తారు సస్పెన్స్ సినిమా, మళ్ళీ రెండో వాడిని అడుగుతాడు ఏం జరిగిందండి, నన్ను అడుగుపోతున్నాడు. దీనికి నీ వెర్షన్ కరెక్ట్ అండి. అంతేనా? నీ బిల్డప్ కరెక్టే. బిల్డప్ కాదు, ఏదో ప్రయత్నం చేశాను ఆ రోజుల్లో. ఎందుకు అసలు కాదు, ఇంతమందితో నువ్వు యాక్ట్ చేసి మధు మీదే నీకెందుకు ఆ కాన్సన్ట్రేషన్ పడిందంటే వాట్ విల్ యూ సే? అదా మేబీ మన టీనేజ్లో డ్రీమ్ గర్ల్ ఎప్పుడు ఉంటుంది మనకి. ఎస్, ప్రతి వాళ్ళకి ఇలా ఉంటే బాగుంటుంది, మా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా ఉంటే బాగుంటుందని. ఆ క్యారెక్టర్స్ అన్నీ మధులో ఉంది. ఆ సాఫ్ట్నెస్, హోమ్లీనెస్, తర్వాత కల్చర్డ్ వే ఆఫ్ టాకింగ్, ఇవన్నీ నన్ను అట్రాక్ట్ చేసింది. అండ్ ఈ యాక్చువల్ లవ్ చేసుకొని ఇంకా తెలుసుకోవాలి అవంతా ఏముండ, షూటింగ్ అయిపోయింది, ఫోన్స్లో మాట్లాడుకుని సడన్గా ఒకరోజు పెళ్లి చేసుకుందామని అడిగేసాను నువ్వే డైరెక్ట్. ఇంకా తను కూడా వచ్చేసి అంటే తను ఓకే చెప్తుంది కాబట్టే నేను చెప్పా. అంటే నువ్వు అంత లోపు తీసుకుని అన్నావు, నో అదర్ టాక్ రాదు. అలా ప్రిపేర్ అయ్యి జరిగింది. దాని తర్వాత ఒక 1 year బ్రేకప్, మిడిల్లో బ్రేకప్, లవ్ లో బ్రేకప్, నాట్ పరిచయం అయిన తర్వాత మొత్తం అన్ని లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, వేర్ గుడ్ అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అన్ని ఓకే పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో ఒక బ్రేకప్. ఎందుకు బ్రేకప్? జాతకం. అమ్మ జాతకం ఎక్కువ నమ్ముతారు. అంటే అప్పుడు మేము నమ్మేవాళ్ళం, మా సైడ్ అయితే. వీళ్ళకైతే జాతకం పెద్ద ఇది లేదు, మేము నమ్మేవాళ్ళం. అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా మంచి టైము, జాతకం, ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళు ఇవన్నీ చూసేవాళ్ళు. అదేలాగా ఇది వెళ్ళి చూపిస్తే అసలు మ్యాచ్ అవ్వట్ల. అంటే 100% మ్యాచ్, జనరల్గా 100% మ్యాచ్ ఉండకూడదు అంటారు. 100% మ్యాచ్ ఉంటే ఏదో ఒక, అది చాలా చెప్పారు లేదు పెద్దోళ్ళు. అంటే 100% మ్యాచ్ అంటే ఇద్దరిది ఒకే నక్షత్రాలు, ఒకే పీరియడ్స్, ఒకే టైమ్స్, అలాగా అదే ఒకే దశలు రన్, ఇన్ కేస్ బ్యాడ్ టైం ఉంటే ఇద్దరికి బ్యాడ్ టైం, ఎందుకంటే బ్యాలెన్స్ ఉండాలంటారు. ఒకళ్ళు బాగుంటే ఒకళ్ళు బ్యాడ్ ఉన్నా, ఒకళ్ళు బాగుంటే. ఓకే, సో అలా ఉండింది. అలా వచ్చేసి ఏదేదో కారణంలో 7 members దగ్గర వెళ్ళారండి. 7 members అందరూ నో అన్నారు. సరిపోదని చెప్పేశారు. తర్వాత ఏముంటుంది, ఇంట్లో చెప్తారు కదా, పర్వాలేదు ఏముంది, మీకోసమే కదా చెప్పేదాన్ని అంటారు. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇన్ కేస్ నేను లవ్ చేసుకున్నా కూడా ఇంట్లో వాళ్ళని ఒప్పించే నేను కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని అగేన్స్ట్గా వెళ్ళకూడదని మాత్రం నా స్ట్రాంగ్ డిసిషన్ అది. సో అప్పుడు తనతో మాట్లాడుతూ తను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. తన బస్ అవుట్ అయిపోయింది. ఇంకైతే మన లాస్ట్ ఫోన్ కాల్స్ అని చెప్పి వెరీ ఏం చెప్పేది, హీ వాంటెడ్ అంటే అలా చెప్పాక. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఇలా ఉట్టి జాతకాలు అంటే నేను ఇంకొంచెం స్టబన్గా పట్టుకో ఉండేదాన్నేమో, అంటే లెట్ గో చేసి ఉండేదాన్ని అంత ఈజీ, లెట్ గో చేసి ఉండేదాన్ని కాదు అంత ఈజీగా. ఇంట్లో అత్తమ్మకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే అత్తమ్మకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. సో దానివల్ల ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో ఇంకేం మాట్లాడలేం కదా మనం. సో దానివల్ల నేను ఇంకా ఏం చేయలేని పరిస్థితి, బాగా ఏడుస్తూ ఉండాను. అప్పుడు నువ్వు అంత బాధపడద్దు, మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు, నువ్వు యూ కెన్ స్టిల్ కాల్ మీ, ఫ్రెండ్స్గా ఉండొచ్చు అంటే నేను చెప్పాను, నో, యు నాట్ మై ఫ్రెండ్. లవర్స్కి ఉండే రిలేషన్ వేరు, ఫ్రెండ్స్కి ఉండే రిలేషన్ వేరు. సో ఒక హస్బెండ్ అవ్వగా ఉండాలనుకున్న ఒక మనిషికి నాకు ఉన్న రిలేషన్ వేరు. ఐ కాంట్ బి లైక్ ఫ్రెండ్స్ విత్ యూ, ఐ డోంట్ వాంట్ టు బి. సో నేను కాల్ చేయను, నేను మెసేజ్ చేయను, నువ్వు కూడా కాల్ చేయొద్దు, నువ్వు కూడా మెసేజ్ చేయదు. ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, ఇట్స్ కంప్లీట్ బ్రేకప్. నేను చెప్పాను, నేను ఫ్రెండ్గా అయితే ఉండను. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి అనిపిస్తుంది అండి. వీఆర్ ఫ్రెండ్లీ, హస్బెండ్ అండ్ వైఫ్గా ఇప్పుడు మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాము, చాలా. బట్ ఫ్రెండ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హస్బెండ్. సో మేబీ లవ్ అయినా ఎవరైనా ఇప్పుడు అది కామన్ అయిపోయింది. బ్రేకప్ అయిన తర్వాత మనం లెట్స్ బి ఫ్రెండ్స్ అనేది, ఐ డోంట్ నో, ఐ కాంట్ సీ. నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఇది, అందరికీ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉండొచ్చు. నేను అది చూడలేకపోయాను.
నేను ఫ్రెండ్గా నేను ఉండను అని చెప్పాను. సో దాని తర్వాత ఇంకా 1.5 year కంప్లీట్ బ్రేకప్. బ్రేకప్. కానీ నాకు ఎప్పుడు మైండ్లో కొడుతున్నాను, అనవసరంగా నేనే ప్రపోజ్ చేసి నేనే దగ్గర అయ్యి నేనే వచ్చేసి మళ్ళీ దూరం చేశాననే ఒక గిల్ట్ ఉండేది నాకు. అంతే కదా. సో ఏంటి మన శివబాలాజీ మంచోడు అంటారు కదా, అదేదో డైలాగ్ ఉంటది అట్లాగా. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ ఫేజ్ లో కూడా అబ్బాయే ట్రై చేసి అబ్బాయే పడేసి అబ్బాయి అన్ని చేసినా అది బ్రేకప్ అయిన తర్వాత మోస్ట్లీ ఆ పర్లేదులే అని వదిలేసుకునే మెంటాలిటీస్ ఉంటాయి మెజారిటీ. బట్ హీ వాజ్ నెవర్ లైక్ దట్. సో అది ఉండింది. బట్ నేనేం చేశానంటే అప్పటికి మధుకి మ్యాచెస్ చూస్తున్నారు, నాకు మ్యాచెస్ చూస్తున్నారు. 1 year నేను టైం తీసుకుందాం అనుకున్నాను. సరే మాట్లాడకుండా 1 year మాట్లాడకుండా ఉంటాను నేను. అప్పుడు మాత్రం తను ఇఫ్ షీ స్టిల్ వెయిటింగ్, అప్పుడు నేను ఇంకా ఏదైనా జాతకాలన్నీ పక్కన పెట్టేసి ఇంట్లో కూడా కన్విన్స్ చేసి చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో ఐ వాజ్ వెయిటింగ్ ఒక 1 year గ్యాప్ తీసుకోవడానికి. ఆ 1 year గ్యాప్లో నేను వెనక నిహా పెడుతున్నాను నేను, అంటే బేసిక్గా తన మూమెంట్స్ ఏంటి, ఏం చేస్తుంది. అది నాకు అప్పుడు తెలీదు. తర్వాత పెళ్ళయి చాలా ఏళ్ళకి చెప్పారు. అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ లో నేను అన్ని చూసుకొని మ్యాచెస్ చూస్తున్నారా, జరుగుతుందా ఏంటి, అసలు ఏం జరుగుతుంది కానీ నేను అసలు చూపించుకునేవాడిని కాదు. అయితే మా ఎలక్షన్ వచ్చింది, ఆ 1 year కంప్లీట్ అయిపోయి కొన్ని మంత్స్ అయిపోయింది. తను మీట్ చేస్తానని పాయింట్ కావాలి కదా, తను బయటికి రాదు ఎక్కడికి, షూటింగ్ స్పాట్ కి నేను వెళ్ళలేను, బాగోదు. సో ఎక్కడ మాకు మీటింగ్ పాయింట్ లేదు. కరెక్ట్గా మా ఎలక్షన్ వస్తుంది, తను కూడా మా మెంబరే. తను ఓటింగ్ వస్తుంది నాకు తెలుసు, అంటే ఎలా తెలుసుకున్నాను, నేను ఓటింగ్కి సోన్సో టైంకి వస్తుంది. తనదేమో 9:30 10 o'clock వస్తుంది. నేను 7 o'clock అని తెలిపి ఉండిపోయాను. అప్పుడు ఇంకా గేట్ కూడా తెరవలేదు. వెళ్ళి అక్కడ ఉండి కరెక్ట్గా నేను ముందే ఓటు వేసానంటే మళ్ళీ నేను బ్యాలెట్ రూమ్ నుంచి బయటకు వచ్చేసాను నేను కదా. సో తను వచ్చేదాకా నేను ఓటింగ్కి వెళ్ళా, అక్కడే కారిడార్లోనే తిరుగుతున్నాను నేను. సో తను వచ్చింది తెలుసు, తను వచ్చే కరెక్ట్గా ఒక 2 minutes ముందు నేను లోపలికి వెళ్ళిపోయాను. తర్వాత ఆ క్యూలో నుంచి ఉంటాం కదా, ఒక సింగిల్ క్యూఏ. సో ఎలా నా వెనకనే వచ్చి నుంచోవాలి. ఎవరైనా వెనక నుంచి అనుకోండి, వాళ్ళ వెనక వెళ్ళి నుంచునేవాడు నేను, ఎందుకంటే నా వెనక తను రావాలండి. నుంచొని తను కరెక్ట్గా వెనక ఉంది, ఏదో ఏం తెలియనట్టు అలా తిరిగి ఓ హాయ్ నేను. సో అలా చేసి అప్పుడు తను అలా ఇంత పెద్ద ఏదో స్పెక్స్ పెట్టుకుంది, కళ్ళు రియాక్షన్ తెలియట్లేదు నాకు. సో హాయ్ అంటే హాయ్, ఎలా ఉన్నావు అని అడిగాను. హౌ ఆర్ యూ నన్ను, నీకెందుకు అని. అమ్మో బాగానే కోపం ఉంది అనుకుని, సరే నీ నంబర్ మారినట్టుంది ఇస్తావంటే నీకు అవసరం లేదని. సరే అయితే నా నంబర్ తీసుకొని చెప్పేసి ఎప్పుడన్నా అనిపిస్తే ఫోన్ చేయని చెప్పేసి ఇంకంతే వచ్చేసాను నేను. తను కొంచెం సీరియస్గా ఉండింది అంతే. ఓ 3-4 days తర్వాత నాకు నైట్ ఒక మెసేజ్, లైఫ్ నుంచి బయటికి వెళ్ళిపోయావు, మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని. అమ్మయ్య దొరికింది. సో అప్పటి నుంచి ఇంక మెల్లిగా నేను కన్విన్స్ చేయను, సార్ ఇది నా అనుకున్నా, ఇది అనుకున్నా చేసి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి అంతా అయిపోతే వీళ్ళింట్లో ఒప్పుకోలే. అక్కడ మళ్ళీ బ్రేక్. అమ్మ షూటింగ్ లో చూసారు కదా, సో వర్క్ సరిగా జరగకపోయినా ఏదైనా సరిగా హ్యాండిల్ చేయకపోతే, ఆర్గనైజ్డ్ గా సరిగా చెయ్యకపోతే తిట్టేస్తారు, అంటే అరిచేస్తారు. అది కూడా ఏంటి, ఒక 4-5 సార్లు చెప్పి 4-5 సార్లు తర్వాత కూడా అది సరిగా జరగట్లేదు అంటే ఉంటే అప్పుడు తిడతారు. సో అమ్మ అది చూసి కోపం ఎక్కువ. తర్వాత ఇండస్ట్రీ అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండరు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇన్కమ్స్. సో అవసరమా అన్న ఉద్దేశంతో అమ్మ వద్దంటూ ఉండరు. నాన్నకి అసలు ఈయన పరిచయం లేదు, చూడలేదు కాబట్టి హీ వాజ్ న్యూట్రల్. అన్న కూడా ఇనీషియల్గా హీ వాజ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, ఏం పెద్దగా నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు. బట్ అమ్మనే కొంచెం భయపడుతూ ఉండరు. మదర్కే ఉంటుంది. సో దాని తర్వాత నేను కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఒక 3 రోజులు తిండి తినకుండా వస్తుంది, నిరాహార దీక్ష చేసి. దాని తర్వాత నాన్న భయపడిపోయి నేను ఒప్పిస్తానులే అమ్మని, నువ్వు తిను ఫస్ట్ అనేసి. తర్వాత అమ్మ అందరూ కొంచెం మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకొని. నువ్వు ఒక్క పూటనే భోజనం మానేసావా 3 రోజులు? నేను బిర్యానీ ఫుల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.